ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందించనున్నారు. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 18వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల్లో కొత్తగా నియమితులైన యువతకు 61,000కు పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమ విధానంలో పంపిణీ చేయనున్నారు. రోజ్గార్ మేళాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా నియామక పత్రాలు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. 18వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. కేంద్ర హోం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు, ఆర్థిక సేవలు, ఉన్నత విద్యా విభాగాలు వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వీరు బాధ్యతలు స్వీకరించనున్నారని పేర్కొన్నారు. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, యంత్రాంగం ఇందుకు సిద్దం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పుష్కరాలకు సంబంధించిన పనులను అన్ని శాఖలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పుష్కరాలపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న పుష్కరాలకు దేశ విదేశాల నుంచి 10 కోట్ల మంది పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అందుకు తగినట్లుగా వసతులు కల్పించాలని ఆదేశించారు. రాష్టంలోని పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 212 కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య సేవల్లో ఖమ్మం రాష్టంలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనే భావన ప్రజల్లో తీసుకురావాలని పేర్కొంటూ, ఖమ్మం పట్టణం ప్రశాంతమైన పట్టణంగా అన్ని రకాలుగా విద్యాపరంగా గాని, వైద్యపరంగా గాని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా మాకు మంచి వైద్యం అందుతుంది అనే భావన మనకు రావాలి. ఆ రకంగా ఇప్పటికే ఖమ్మం పట్టణం అగ్రభాగాన నిలిచింది. ఆ రకంగా విద్యా వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు కూడా మీ సేవలు సక్రమంగా అందేటట్టుగా మీ స్టాఫ్ ని, మీ యొక్క డిపార్ట్మెంట్ ని మీరు ముందుకు తీసుకెళ్లాలి. వినియోగదారులకు నాణ్యమైన, చౌకైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రాష్టంలో విద్యుత్ రంగ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, డిస్టిబ్యూషన్ వ్యవస్థల ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతరాయాలను తగ్గించి సాంకేతిక నష్టాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో తొలిసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్, వీవీఐపీ, వీఐపీ పార్కింగ్కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేడుకలకు హాజరు కావాల్సిందిగా అధికారులు రైతులకు ఆహ్వాన పత్రాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలకు 13,000 మంది హాజరవుతారని భావిస్తున్నామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్టంలో 71 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు బోనస్గా 19,000 కోట్ల రూపాయలను అందించామని అన్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో 85% మందికి సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. పేదరికం లేని జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దడానికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో నిన్న నిర్వహించారు. కేంద్రం నిధులతో అమలయ్యే సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో పార్లమెంటు సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి we got nearly 8,000 crores of rupees sanctioned in railway projects. ఇంతేకాదు సూర్యరంగ, బాపట్ల, చీరాల, చిన్నగంజాం వరకు ఏదైతే 12 బీచ్లు మనకు ఉన్నాయో, సిల్వర్ శాండ్ బీచెస్ అంటారు, ఈ 12 బీచ్లు డెవలప్ చేయడానికి, మొత్తం ఈకో టూరిజం చేయడానికి 1,000 crores తోని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అది కూడా వస్తే బ్రహ్మాండంగా ఇక్కడ యువకులకి, స్త్రీలకి ఎంప్లాయ్మెంట్ దొరకడం జరుగుతుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు, స్వచ్ఛతా పక్వాడాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించడం, సమాజ భాగస్వామ్యం పెంచడం, మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్టంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ, శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా, యానాముల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జి. లక్ష్మి పేర్కొన్నారు. 1-2 చోట్ల మోస్తరు పొగమంచు కురిసే అవకాశం ఉందని అన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ ఉత్సవ్ను ఈరోజు యోగా పోటీలు ఉంటాయని అన్నారు. సాయంత్రం స్థానిక కళాకారులు యోగా పోటీలు ఉంటాయని అన్నారు. సాయంత్రం స్థానిక కళాకారులు పోటీలు ఉంటాయని అన్నారు. జాతీయ స్థాయి సినీ తారలు లైవ్ బ్యాండ్ల చేత అద్భుత ప్రదర్శనలు, విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు, కామెడీ షోలు, నైట్ మార్కెట్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందించనున్నారు. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.